హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో శారీలోని బ్లౌజ్ పీస్కి ఈ విధంగా బార్డర్ వచ్చినప్పుడు హ్యాండ్స్కి ఇన్విజిబుల్ పైపింగ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే మనం ఏ కలర్ క్లాత్తో అయితే పైపింగ్ వేసుకోవాలి అనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా 1 ఇంచ్ వెడల్పుతోటి మీరు స్ట్రైట్ పీస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదండి. ఇక్కడ నేనైతే క్రాస్ పీసే తీసుకున్నానండి. ఇప్పుడైతే ముందుగా మనం పైపింగ్ని రెడీ చేసుకోవాలి. చూడండి, ఈ పైపింగ్ని రెడీ చేసుకోవడం కోసం 12వ నెంబర్ థ్రెడ్ అయితే తీసుకోండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకున్నారు అంటే మీకు పైపింగ్ అనేది చాలా సన్నగా నీట్గా వస్తుంది. అలాగే ఇక్కడ మనం పాదాన్ని కూడా మార్చుకోని అవసరం లేదనమాట. అంటే నార్మల్ పాదంతోనే స్టిచ్ చేసేసుకోవచ్చు. అదే మీరు లావుగా ఉండే థ్రెడ్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనం నార్మల్ పాదంతో ఇన్విజిబుల్ పైపింగ్ అనేది స్టిచ్ చేయడం కుదరదు. ఖచ్చితంగా 1 సైడ్ పాదం అయితే సెట్ చేసుకోవాలి. అర్థమైంది కదా? మనం నెక్కైనా సరే, హ్యాండ్స్కైనా సరే థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసేటప్పుడు 12వ నెంబర్ థ్రెడ్ తీసుకున్నారు అంటే పాదం మార్చే పని లేకుండా ఈ థ్రెడ్ పైపింగ్ని ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ థ్రెడ్ని క్లాత్కి మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ని కొంచెం ఇలా లాగినట్లుగా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోండి. అప్పుడే మీకు ఈ పైపింగ్ అనేది స్టిఫ్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ పైపింగ్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి పైపింగ్ అనేది ఒకే వెడల్పు ఉండేలాగా చూసుకుంటూ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ పైపింగ్ని ఫస్ట్ అయితే మనం లైనింగ్కి జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా, మనం రెడీ చేసుకున్న పైపింగ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి. అంటే ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని పైపింగ్ వచ్చేసి కింది వైపునకు ఉండేలాగా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా, మనకి పైపింగ్ వచ్చేసి లైనింగ్ క్లాత్కి అలాగే మెయిన్ క్లాత్కి రెండింటికి మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారా, మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి హ్యాండ్ వచ్చేసి ఇలా కరెక్ట్గా సరిపోవాలి. ఒకవేళ మీరు ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీకు ఈ విధంగా హెచ్చు తగ్గులు వచ్చాయనుకోండి, అలాంటప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, శారీలోని బ్లౌజ్ పీస్కి బార్డర్ వచ్చినప్పుడు హ్యాండ్స్కి ఇన్విజిబుల్ పైపింగ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.